బ్రేకింగ్ న్యూస్ పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరోసారి వివాదంలో నిలిచారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు యాదగిరి నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు అనుచరుడు యాదగిరి కాంగ్రెస్ లో చేరారు. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. కాగా మహిపాల్ అనుచరుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడంతో తాజా పరిణామాలపై మరోసారి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు కాటా శ్రీనివాస్ వర్గం రెడీ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, అటు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచరుడైతే స్వతంత్ర అభ్యర్థిగా కూడా ఎమ్మెల్యేసీకి నామినేషన్ వేసినట్టు తెలుస్తుంది. అక్కడ అప్డేట్స్ ఏంటి? అఖిల, ఇక పటాన్చెరు ఎమ్మెల్యే కూడా మహిపాల్ రెడ్డి మాత్రము టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కూడా అతని మీద కాటా శ్రీనివాస్ కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. అంటే పార్టీలు మారినా కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ మంత్రులకు కానీ ఎక్కడ కలవడం లేదు కనుక ఆయన వనసైడ్గా వ్యవహరిస్తున్నాడు, బీఆర్ఎస్ అనుకూలంగానే ఉంటుందని చెప్పి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న పరిణామాలను దృష్టి పెట్టుకొని గతంలోనే గాంధీ భవన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు కూడా మళ్ళీ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా ఆయన అనుచరుడు అంటే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచరుడు యాదగిరి నామినేషన్ ఇచ్చిండు. ఆ నామినేషన్ కార్యక్రమంలో మాత్రం మధుసూదన్ రెడ్డి తర్వాత ఎమ్మెల్యేలకు సంబంధించిన చాలా మంది కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతో పాటు అక్కడ చూస్తే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినా కానీ బీఆర్ఎస్ కలయికలు నడుస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వివరిస్తున్నారని చెప్పి కూడా ఈ రోజు మాత్రం కాటా శ్రీనివాసులు గాంధీ భవన్ కు మరోసారి ఫిర్యాదు చేయడం సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. దీంతో ఇక్కడ మహిపాల్ రెడ్డిపై గతంలో ఫిర్యాదు చేసిన ఇక్కడ విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత రానున్న ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఆ స్థానిక ఎన్నికలు ఉన్నాయి కనుక గాంధీ భవన్ పిలిచిన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అక్కడ పిలిపించి కూడా వీళ్ళను విచారించి ఎవరు ఎక్కడెక్కడ సమస్యల్ని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా మహిపాల్ రెడ్డి తీరు మారలేదని చెప్పి మరోసారి కూడా వివాదంగా అతను ఫిర్యాదు చేయడం సిద్ధమవుతుందని చెప్పవచ్చు. అఖిల, దీంతో ఇక్కడ మనం చూస్తే కరీంనగర్ పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎంపీలు మాత్రం మహిపాల్ రెడ్డి అనుచరుడు యాదగిరి నామినేషన్ ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారని చెప్పి కూడా జరుగుతుంది. దీంతో పాటు పటాన్చెరులో మాత్రం ఈ రోజు అంటే నిన్న ఈ రోజు 2 రోజుల నుంచి కూడా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాత్రం ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు, అదే విధంగా మంత్రులు మాట్లాడినా కానీ మాట్లాడే పరిస్థితి లేదని చెప్పి కూడా తెలుస్తుంది. అఖిల, అయితే దుర్గారెడ్డి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అటు మహిపాల్ రెడ్డి ఇటు కాటా శ్రీనివాస్ మధ్య కూడా మరోసారి వర్గపోరు అయితే ఘర్షణ చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళు కాటా శ్రీనివాస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు, ఫిర్యాదు చేయడానికి. మరి ఈ నేపథ్యంలో అధిష్టానం ఏమన్నా మహిపాల్ రెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? అయితే ఇప్పటివరకు అయితే గతంలో జరిగిన ఫిర్యాదులు మాత్రం పిసిసి మహేష్ కుమార్ ఆ తర్వాత కమిటీ అక్కడికి వచ్చింది, పటాన్చెరులో విచారణ చేసింది. విచారణ ఆ తర్వాత రహదారి దిగ్బంధము ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్ వ్యతిరేకంగా మహిపాల్ రెడ్డి వర్గం, ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంపస్ కూడా దాడి, ఇవన్నీ పరిణామాలతో అక్కడ కమిటీ అయితే ఏదైతుందో ఆ పిసిసి కమిటీకి నివేదిక సమర్పించి నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఇద్దరిని పిలిపించారు. గాంధీ భవన్ పిలిపించి కూడా వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, చర్యలు ఏమేమి తీసుకోబోతున్నారని కూడా వివరణ కోరడం జరిగింది. వీళ్ళు వివరణ కూడా లిఖితపూర్వకంగా కాటా శ్రీనివాస్ వర్గం మాత్రం లిఖితపూర్వకంగా వాళ్ళకు ఇచ్చారు అంటే సమర్పించడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే కూడా మహిపాల్ రెడ్డి కూడా తను అక్కడ గాంధీ భవన్ కు అటెండ్ అయ్యాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరిని కూడా కూర్చుని బట్టి మాట్లాడే సమయంలోనే ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఆ తర్వాత ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలను కనుక కొద్ది సమయం పడుతుంది, ఆ తర్వాత పిలిచి మాట్లాడే అవకాశాలున్నాయి. ఆ లోపే మాత్రం ఈ రోజు మాత్రం కరీంనగర్ నిన్న నామినేషన్ 7 తారీఖు నాడు నామినేషన్ ఎప్పుడైతే ఎమ్మెల్యే అంటాడు యాదగిరి నామినేషన్ దాఖలు చేశారో ఆ తర్వాత కూడా మరోమారు ఇప్పుడు ఎమ్మెల్యే వివాదం దాడిన ఇద్దరి మధ్యలో కూడా కాటా శ్రీనివాస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మధ్యలో కూడా వర్గపోరు కొనసాగుతుందని చెప్పవచ్చు. అట్లా దీంతో పటాన్చెరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంటి అసలు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఉన్నాడా లేకుంటే కాంగ్రెస్ చేరుకున్నాడా, కాంగ్రెస్ చేరుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించే కార్యక్రమాలు కావచ్చు, లేకుంటే చేసే కార్యక్రమాలు చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పి అటు ఆ కాంగ్రెస్ వర్గంలో మాత్రం జరుగుతున్న చర్చ అయితే ఇప్పుడు పటాన్చెరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. అఖిల, రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.